ఎంత పర్ఫెక్ట్గా ఉంది. అయితే చాలా వరకు రెడీ అయిపోయిందండి. చికెన్ పీస్ చాలా బాగుంటుంది. ఇంకా సత్యాన్ని పూట అయితే చాలా పెద్దగా ఉంది. అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే కచ్చిడి చేపల వేటకైతే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడే. మాతో పాటు చాలా బోట్లు అయితే వస్తున్నాయి. మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసరికి చేప పిల్లలు అయితే దేవుతున్నారు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం అంతా కూడా చేప పిల్లలు అయితే దేవుతున్నారు అనమాట. లాస్ట్ టైం మనం సముద్రం స్టార్టింగ్లోకి అయితే వచ్చాం. ఇదే మొగ చిన్నగోల పొలం ఏటుకోవాలి మొగ అనమాట. ఇది చాలా మంది అయితే దేవుతున్నారు. గాలి చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా రేసింగ్ మొదలవుతుంది. ఆ బోట్కి ఈ బోట్కి కూడా ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఫిషింగ్ స్పాట్కి. మనం స్పాట్కి అయితే వచ్చేసాం. బోట్ అయితే ఆపేసుకుని లంగర్ తాడైతే వేసేసుకున్నాం. ఇంకా టైం అయితే ఉంది వల్ల వదలడానికి. సో లంగర్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఈ గ్యాప్లో వచ్చేసరికి మా బావ అయితే ఈ గ్యాప్లో కత్తి నూరుతున్నాడు. ఎవరు నరకడానికి అనుకోకుండా. ఇదిగో కోడిని తెచ్చుకున్నాం. దాన్ని అయితే వేసేయడానికి కోడిని అయితే నీట్గా కాల్ చేశారు. ఈయన మా వంట మిత్రి. మీకు అనుభవం ఉంటుంది తెలుసు. ఈయన మీకు ఈ పెద్ద ఈయన మా వంట మిత్రి. ఇక్కడ వచ్చేసరికి మా వైపు బోట్ అయితే వస్తుంది. మన దగ్గరికి వస్తున్నారు. ఈ బోట్ వచ్చేసరికి సందువ వాళ్ళకైతే వెళ్తుంది. మనం తీరేళ్తున్నాం దొరికి దాకరా. మొదటి రోజు కదా వాళ్ళ బలంగా లాగాలని కోడిని అయితే తెచ్చుకున్నాం. మా అన్న అయితే కోడిని అయితే చేసేస్తున్నాడు. ఈ కోడిని చేయడం ఎందుకు చూపిస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. చికెన్ షాపుల్లో చూసుంటారు కానీ బోట్లో చేయడం చూసుంటారు కదా, అందుకనే చూపిస్తున్నాం అనమాట. ఎంత పద్ధతిగా చేస్తున్నారు చూసారుగా. చూసి నేర్చుకోండి. బుల్లు మస్తానా. నరుకుడు షురు అయిందనమాట. కటింగ్ అలా నరికిన తర్వాత మనం సాకెట్ కోసుకోవాలి. ఓకే, టైం అయితే అయింది. లంగర్ అయితే లాగేస్తున్నాం. లాగే ఒక్కడవే వచ్చేది. ఓకే, మా బావ ఒక్కడే లాగుతున్నాడు లంగర్ అయితే. సో లంగర్ లాగేసిన తర్వాత మాట్లాడదాం. నేను కూడా సాయం చేయాలి వెళ్ళి. ఇదిగోండి లంగర్ అయితే లాగేసాం. ఊగురుపు వచ్చింది లంగర్ లాగడానికి. ఇంజిన్ కూడా స్టార్ట్ చేశారు. కొద్దిగా ముందుకైతే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ బోట్లు అయితే ఉన్నాయి. వాళ్ళు
తేలికట్టు వాళ్ళు అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారు సందువా వాళ్ళు. సో మేమైతే ఇటువైపు అయితే వెళ్తున్నాం. ఓకే, స్పాట్కి అయితే వచ్చేసాం. వాళ్ళు అయితే ఓకే, వాళ్ళు వదలడం అయితే స్టార్ట్ అయిందండి. మొదటి జెండా కర్ర అయితే వదులుతున్నాం. లైట్ వెలుగుతుందా లేదా అని అయితే చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంతా పర్ఫెక్ట్గా ఉంది. మన వంట మిత్ర ఏం చేస్తున్నాడు చూద్దాం. వంట వండేస్తున్నాడు. కూర అయితే చాలా వరకు రెడీ అయిపోయిందండి. పైగా ముక్కలు కూడా తీసుకున్నాం. కారం వేసిన తర్వాత తినడానికి అయితే చాలా బాగుంటుంది. పైగా సముద్రంలో తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. మామూలు వాళ్ళు అయితే వదిలేస్తున్నారు. ఇంకా నేనైతే మాంసం ముక్కలు తింటున్నాను. ఈరోజు ఏంటంటే మొదటి వేట అయినా సరే ధర్నే వేస్తున్నాం. ఎందుకు వచ్చేదంటే మనకు లోపల అనేవి చేపలు అనేవి పర్లేదని అయితే చెప్తున్నారు ముందుగా వెళ్ళిన వాళ్ళు. అందుకని చెప్పి ధర్నే వేస్తున్నాం అనమాట. ధర్నే చేపలు పడ్డాయని చెప్పారు. సో ఈ స్పాట్లో వేస్తున్నాం. ఓకే, 3వ జెండా కూడా వదిలేసాం. 2 జెండాలు ముందు వదిలేసాం. ఇది 3వదండి. ఓకే, వల్ల అయితే చాలా వరకు అయిపోవచ్చినాయి అనమాట. 3వ జెండా వచ్చిందంటే చాలా వరకు అయిపోవచ్చినాయి అని అర్థం. మనం వచ్చేసరికి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. దగ్గర చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. చాలా దగ్గరకు వచ్చేసాం దాదాపు వాగుల్లోకి. ఓకే, వాళ్ళంతా వదలటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తాడైతే వేసేస్తున్నారు. అది వాళ్ళకి మనకి జాయింట్ అనమాట. తాడు లంగర్ లాగా. మనం వచ్చేసరికి చాలా ధరకు వచ్చేసాం. చాలా ధరకు అంటే చాలా ధరకు వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసరికి బోట్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే బయటకు అయితే తోడుతున్నారు అనమాట. ఇక్కడైతే తాడైతే కట్టేస్తున్నారు. మా బావ ఏదో కామెడీ చేస్తున్నాడు. అవి ఏం పట్టించుకోవద్దు మీరు. టానిక్ చికెన్ కూర. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అయితే అవుతుందండి. వల్ల అనేవి చాలా దూరం రావడంతో ఇంకా వల్ల లాగేసుకుంటున్నాం అనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి పడింది. తినేసిన తర్వాత ఈ రకంగా అయితే పడుకుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ దాదాపు ఒక అరగంట సేపు వల్ల ఆగిన తర్వాత ఇంకొక పండు చేప అయితే పడింది. దీనికి ముందు ఒక చిన్న టేబుల్ పడింది అనమాట. దాన్ని అయితే రికార్డ్ చేయలేదు.
నిలబడుతున్నారా? ఆడు నా చేతిలో ఉన్న లైట్ వేసేసుకుని చూస్తున్నాడు ఆడు. అది వేసుకుని లైవ్ చల్లో. దిస్ ఈజ్ బద్దాం చేప. పండుగప్పకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. దీని బద్దాం అంటారు. ఇక్కడ మన వల్ల మీదకైతే బోట్ అయితే వచ్చేసిందండి. వాళ్ళ బోట్ పంకకైతే వేసుకుపోయిందంట. తప్పిస్తున్నాడు మన వల్ల. కనిపిస్తుంది కదా. వల్ల అయితే వల్ల అయితే లాగేసామండి మొత్తం. మనకు వచ్చేసి ఇదిగో ఈ పండుమాయ, ఈ 2 బద్దంలో ఫస్ట్ పండుమాయ, ఈ 4 చేపలు ఒక టేకు అయితే పడ్డదండి. ఓకే, రేపు పొద్దున్న రేవులోకి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం అండి. ఇది వచ్చేసరికి బీతిప్ప రేవు. ఇక్కడ వచ్చేసరికి చిన్న పని ఉంది, చూసుకుంటే అంతర్వేది వెళ్ళిపోతాం. వచ్చిన పని అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం మళ్ళీ అంతర్వేది అయితే వెళ్తున్నాం. ఇది అంతర్వేదికి దారి. అంతర్వేది దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు వచ్చేసరికి అంతర్వేది అయితే వచ్చేసాం. ఇదే అంతర్వేది ఫిషింగ్ హార్బర్. పెద్ద పెద్ద సోనా బోట్లు అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడ ఉన్నైట్లో ఇదైతే చాలా పెద్దదే. సత్య అనే బోట్ అయితే చాలా పెద్దగా ఉంది. మిగతావన్నీ కూడా చిన్నవే, వేరే ఏం బోట్లు లేవు. మనకు సంబంధించింది అయితే ఒక్క బోట్ కూడా రాలేదు. మనమే ఫస్ట్ అనమాట. ఇప్పుడు మనకు అడ్డ బద్దం చేపలను అయితే వేలంపాట్లకి అయితే తీసుకెళ్తున్నాం. చూద్దాం. చూసుకోండి. 60, 59, 50, 50, 50, 54, 53, 52, 50, 40, 40, 40, 40, 40, 40, 43, 44, 40. I'll take you. చూసుకోండి. పేడు 700, 6 12 12 600, 5 5 బయట 5 5 5 5 4 చూసారు కదా, అంతర్వేదిలో అయితే మన చేపలను అయితే వేలం పాట వేసేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.